శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. డిసెంబర్ 10, 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం. హేమంత ఋతువు కృష్ణపక్షం. షష్ఠి మధ్యాహ్నం 1:52 వరకు. నక్షత్రం మఖ రాత్రి 2:47 వరకు. వర్జం ఉదయం 11:10 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పండితులు ప్రముఖులను కలుస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వృషభరాశి. చేపట్టిన పనులు కొన్ని పూర్తి కాగలవు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. విజయం బాటలో పయనిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తాయి. మిథున రాశి. సహోద్యోగులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. క్రయ విక్రయాలలో కొంత మెలకు అవసరం. వస్త్రలాభం. కర్కాటక రాశి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దేవాలయాల సందర్శనం చేసుకుంటారు. సింహరాశి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రాగలవు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. కన్యారాశి. కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు. వృత్తి ఉద్యోగాలలో సానుకూలమైన మార్పులు ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. తులారాశి. షేర్లు భూముల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనలాభం కలదు. వృశ్చిక రాశి. రాజకీయ సాంకేతిక రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం. ధనస్సు రాశి. సమాధానం లేని పరిష్కారం కాని విషయాలలో నిబ్బరంతో వ్యవహరించి ప్రతిష్టను కాపాడుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. ముక్కుసూటితనం కన్నా లౌక్యంగా వ్యవహరించడం వలన గొప్ప కార్యక్రమాలను సులువుగా సాధిస్తారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. కుంభరాశి. చాలామందికి మీ నుండి మౌనమే సమాధానమవుతుంది. సోదరుల నుండి ధనలాభం. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీనరాశి. మంచితనంతో సమయస్ఫూర్తితో అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. నమస్కారం.